హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే మన 'ధనరాజ్' గారు, అండ్ 'సముద్రఖని' గారు నటించిన 'రామం రాఘవం' మూవీ చూసి రావడం జరిగింది. సో, ఈ మూవీ ఎలా ఉంది? అసలు ఈ వీకెండ్ ట్రై చేయొచ్చా లేదా? అని ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి రామంకైతే కొడుకు పుడతాడు. తన పేరు రాఘవ అని పెడతాడు. బట్ రాఘవ పెద్దయ్యాక దేనికి పనికి రాకుండా గాలికి తిరుగుతూ ఉంటాడు. సో, అలాంటి తన లైఫ్‌లోకి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని ఎలా సాల్వ్ చేశాడు? దానికోసం తను తీసుకున్న డెసిషన్స్ ఏంటి? అవి తనని ఎలా ఇంపాక్ట్ చేశాయి? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికొస్తే ఈ మూవీ ట్రైలర్ చూడగానే ఎవరైనా చెప్పేయొచ్చండి. ప్రిడిక్ట్ చేసేయొచ్చు. ఇదొక తండ్రి, కొడుకు స్టోరీ అని చెప్పి. సో, బట్ నార్మల్ మూవీస్ లాగా లవ్ స్టోరీ పెట్టి 2 పాటలు పెట్టి దాన్నైతే డైల్యూట్ చేస్తారేమో అనుకున్నా. బట్ అదేమీ లేదు. ఆ ఫాదర్ అండ్ సన్ బాండింగ్‌ని అలా ఎమోషన్‌ని క్యారీ చేస్తూ వెళ్లారు త్రూ ఔట్ ద మూవీ. ఇక 'సముద్రఖని' గారు యాస్ ఫాదర్ అండి. ఆల్రెడీ మనం చూసాం 'రఘువరన్ బీటెక్' కానీ ఇంకా చాలా మూవీస్‌లో. ఆయనకేం కొత్తేం కాదు. ఇరక్కొట్టి పడేశారు. ఇక కమెడియన్ సత్య కూడా ఉన్నారు. కాకపోతే ఎక్కువ స్క్రీన్ టైమ్ లేదు. 2, 3 జోక్స్ కూడా ఆయనయితే బానే పేలాయి. కిమిలో నెగెటివ్స్ విషయానికొస్తే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ డైలాగ్స్ బై 'ధనరాజ్' ఇవన్నీ కూడా టూ ఔట్‌డేటెడ్ అండ్ టూ ప్రిడిక్టబుల్‌గా ఉన్నాయండి. సో, ఈ మూవీ అయితే ఇప్పుడైతే వర్కౌట్ అవ్వదు. ఈ 2000స్‌లో అయితే వర్కౌట్ అయ్యేదేమో. రొటీన్ రొట్ట స్టోరీ అండి. కొడుకేమో చిన్నప్పటి నుంచి గారాబంగా పెరుగుతాడు. దేనికి పనికి రాకుండా గాలికి తిరుగుతాడు. సో, క్లైమాక్స్‌కి వచ్చేసరికి నాన్నగారు మీ విలువ నాకు తెలిసింది అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. అట్‌లీస్ట్ స్టోరీ అనేది ప్రిడిక్టబుల్‌గా ఉన్నా కానీ, అందులో వచ్చే డ్రామా కానీ, సీన్స్ గానీ, ఎమోషన్స్ గానీ ఇవన్నీ కొద్దిగా రిఫ్రెషింగ్‌గా ఉన్నా గానీ మూవీకైతే జనం వెళ్ళేవారండి. బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఏదో పాత సినిమా పచ్చడిని తీసుకొచ్చి మళ్ళీ మన ముందు పెట్టినట్టు అనిపించింది. ఇంక మన హీరో 'ధనరాజ్' అండి. తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటాడు. కొద్దిగా కూడా తనకైతే బ్రీతింగ్ స్పేస్ కూడా ఉండదు. మరీ సినిమాటిక్ లిబర్టీస్ చాలా ఎక్కువ తీసుకున్నారు. అసలు మనకైతే అర్థం కాదు ఎందుకు తీస్తున్నారు ఇదంతా అని. సో, ప్రతిదానికి ఒక రీజనింగ్ పాడు ఏముండదండి. ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోయారు. ఇంక 'ధనరాజ్' గారి యాక్టింగ్ కూడా చాలా ఆడ్‌గా అనిపించిందండి. ఇన్ని రోజులు ఆయన కమెడియన్‌గా చూసేసరికి ఇప్పుడు ఒక్కసారిగా సీరియస్ రోల్‌లో కొంచెం నాకైతే కొద్దిగా ఆడ్ అనిపించింది. సో, ఆ నెగెటివ్ షేడ్స్ ఉన్న కొడుకు రోల్‌లో అయితే ఆయనైతే అంతగా యాప్ట్ అవ్వలేదనిపించింది. ఇంకా ఇంటర్వెల్‌కి ఏదో ఒక చిన్న ట్విస్ట్‌తో అయితే అలా మనకి ఇంటర్వెల్ ఇస్తారు. అవైతే మన సీరియల్‌లో కూడా ఎక్స్‌పెక్ట్ చేసేలా ఉంటాయి. బట్ సీరియల్‌లోనే ఇంకా బెటర్‌గా డ్రామా అనేదంతా బాగా బిల్డ్ చేస్తారనిపించింది. ఇక్కడైతే అది కూడా వర్కౌట్ అవ్వలేదు. సో, అలాంటి పెద్ద డెసిషన్ హీరో ఏమాత్రం ఆలోచించకుండా తీసుకోవడం కూడా చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంది. మళ్ళీ దీనికి పే ఆఫ్ క్లైమాక్స్‌లో ఇచ్చారు. అప్పటికప్పుడే మారిపోయినట్టు. చాలా కన్విన్సింగ్‌గా రాసుకున్నారండి. సో, మరి చూసేవాళ్ళు పిచ్చోళ్ళనుకున్నారో ఏమో నాకు తెలీదు గానీ చాలా కన్విన్సింగ్‌గా రాసుకున్నారు. చెప్తున్నాను గదా! ఈ కైండ్ ఆఫ్ రైటింగ్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఆడియన్స్ చాలా అంటే చాలా తెలివిగా ఉన్నారు. అసలు ఏ కాలంలో ఉన్నామో మనమైతే కొద్దిగా గుర్తెచ్చుకోవాలి. 2000లోనో అప్పుడైతే పర్లేదు గానీ ఇదంతా సోషల్ మీడియా కాలం అండి. ఇప్పుడైతే అస్సలు వర్కౌట్ అవ్వవు ఇలాంటి మూవీస్. సో, ఇన్ని సార్లు నొక్కి ఎందుకు చెప్తున్నానంటే మూవీలో డ్రామా ఉంటేనే ఆ ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. అప్పుడే జనాలు కనెక్ట్ అవుతారు. అప్పుడే టికెట్లు తెగుతాయి. సో, ఈ మాత్రం సినిమాకి మళ్ళీ థియేటర్ దాకా ఎందుకు ఓటీటీలో చూసేయొచ్చుగా అనుకుంటారు చాలామంది. సో, మెయిన్‌గా కంటెంట్ ఉంటేనే జనాలు థియేటర్స్‌కి వస్తారండి. లేకపోతే ఇలాంటి మూవీస్‌కి అయితే అస్సలు రారు. సో, ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ అన్ ఔట్‌డేటెడ్ మూవీ అని చెప్పాలి. నన్నడిగితే ఈ మూవీ చూసాకన్నా ఓటీటీలో ఏదైనా థ్రిల్లర్ మూవీస్ చూసుకోవడం బెటర్. సో, ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.